సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకుంటారు కదా, నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా, తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు, ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో, స్కిల్ స్కామ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు. కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అమరావతిని తమ ఆదాయ వనరుగా దోచుకునే చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని మీరు విచారించాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని వీళ్ళే అన్నారు. అప్పటికన్నా ఇప్పుడు సిమెంట్ స్టీల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు 36,000 కోట్ల నుంచి 77,000 కోట్లకి ఎందుకు వెళ్ళాయి? ఎందుకు జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ లేకుండా అడ్వాన్స్ మొబిలైజేషన్తో ఎలా దోచుకున్నారు? ఇవన్నీ బయట పెట్టాలి. ఒక ప్రైమ్ మినిస్టర్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు. మీకోసం మీ ఆదేశం, మీరు ఇక్కడికి వచ్చినాకైనా ఆదేశించండి సిబిఐని, లేదా అక్కడి నుంచి అయినా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద సిబిఐ విచారణకు ఆదేశించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, వైజాగ్ ని పరిపాలనా రాజధాని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నారు. ఆ వైజాగ్ కి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వైజాగ్ లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాంటి వైజాగ్ లో విషం చిమ్మి పరిపాలనా రాజధాని వస్తే ఏదో వైసీపీ వాళ్ళు దోచుకుంటారన్న అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారు హైయెస్ట్ సీట్లు తెచ్చుకొని అంటే, వీళ్ళ అవినీతి బయటపడకుండా మేయర్ గారిని ఎలా దొంగదారిలో దించేశారో మనం చూస్తున్నాం. ఇదే వైజాగ్ లో ఏ విధంగా ఉర్సా అనే అడ్రస్ లేని కంపెనీ, 60 రోజుల ముందు పుట్టిన ఈ ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని దారాదత్తం చేశారు. అంటే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండగా ఆయన ఆఫీసుకు తెలియకుండా ఇది జరుగుతుందా అని నేను అడుగుతున్నాను. ఒక టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని, ఆయన పార్ట్నర్కి 60,000 ఎకరాలని ఎలా దారాదత్తం చేశారు అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దావాస్కి వెళ్ళినప్పుడు మనం చూసాం, వీళ్ళ ఖర్చులే తప్ప వీళ్ళు పెట్టిన ఖర్చుకి ఒక్కటంటే ఒక్కటి కూడా ఎంఓఈ అవ్వలేదు. అలాంటిది ఈరోజు ఒక డొల్ల కంపెనీ ఏదైతే వాళ్ళు అడ్రస్ ఇచ్చారో, హైదరాబాద్ అడ్రస్, అక్కడికి మేము మనుషుల్ని పంపించాం. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు పచ్చ ఛానళ్ళు. అదొక రెసిడెన్షియల్ ఏరియా, అక్కడ ఒక ఆఫీసు లేదు, ఒక కంప్యూటర్ లేదు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేదు. అలాంటి కంపెనీకి 60 రోజుల్లో పుట్టిన కంపెనీకి 60 ఎకరాలు 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని ఎలా ఇచ్చారో ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారు, ఇది మీ దోపిడీ కాదని నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కంపెనీ అమెరికాలో కూడా ఒక అడ్రస్ ఇచ్చింది, అక్కడ కూడా మన వాళ్ళు వెళ్ళి వీడియోలు పెట్టారు. అక్కడ బోర్డు లేదు, ఆఫీస్ బోర్డు, ఒక కంప్యూటర్ లేదు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేరు. అలాంటి కంపెనీలకి ముందు వెనక చూడకుండా ఎలా ఇన్ని ఎకరాలు ఇచ్చేశారు? ఇది వాళ్ళ మీద ప్రేమ లేదా మీ దోపిడియా? ఇది బయట పెట్టాల్సిన బాధ్యత మీకుంది. దాన్ని వెంటనే నిలిపేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఏదైతే మీరు చెప్పారో సూపర్ 6 కానీ, సూపర్ 7 కానీ, వాటి మీద దృష్టి పెట్టండి. ప్రజల్ని డైవర్ట్ చేసే డర్టీ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో గతంలో మీరు చూశారు. మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి. అండ్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి లేదు అనేది ఇప్పటికే మీకు అర్థమైంది.